నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దాంతో జార్ఖండ్, విదర్భ, తెలంగాణ మీదుగా ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. నాగర్ కర్నూల్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి. అటు ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాలలో ఉరుములు. ఈ మేరకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వెదర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఓవరాల్ గా వెదర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇందులో ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు మరో 2 రోజుల పాటు ఇవాళ, రేపు కూడా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ తో పాటు మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ఉన్నటువంటి పశ్చిమ జిల్లాలతో పాటు తూర్పు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. సుమారు మరొక 5 రోజుల పాటు వర్షాలు ఉన్నట్టుగా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఈ జిల్లాలకు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా మరొక 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. నిన్న రాత్రి సంగారెడ్డి జిల్లాలో దాదాపు 9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. 7 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే దాన్ని భారీ వర్షంగా చెప్తారు. అంతేకాకుండా వాతావరణానికి సంబంధించి దాదాపు మరొక 5 రోజుల పాటు ఈ వర్షాలు కురుస్తాయని కూడా ఈ హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా జనవరి ఏదైతే మే 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు దాదాపు కొన్ని చోట్ల వర్షాలు కూడా కురిసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఉష్ణోగ్రతల వివరాలు కూడా వెల్లడించింది. అయితే దాదాపు 3 నుంచి 4 డిగ్రీలు 5 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. పూర్తిగా ఈ నెలంతా కూడా ఏదో ఒక చోట ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతానికైతే ఇవాళ, రేపు కూడా హైదరాబాద్ తో పాటు మరికొన్ని జిల్లాలు కామారెడ్డి కావచ్చు, అంతేకాకుండా సిద్దిపేట లాంటి జిల్లాలో కూడా వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కిరణ్, ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం అంతా కూడా తడిసిపోతుంది. అన్నదాతలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, వాతావరణ శాఖ అధికారులు ఏం సూచిస్తున్నారు? ఖచ్చితంగా ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ గా చెప్పుకోవచ్చు. ప్రధానంగా వాతావరణానికి సంబంధించి గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు మరికొన్ని రోజులు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించినటువంటి నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ధాన్యం అనేది తడుస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఏమాత్రం కూడా పట్టింపు లేదు. పూర్తిగా తడిసిన ధాన్యం ఎండలో ఎండబెడతా ఉన్నారు. మళ్ళీ సాయంత్రానికి తడుస్తున్నటువంటి పరిస్థితి. కనీసం ఒక సమీక్ష కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. ఖచ్చితంగా కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే ఏదైనా షెల్టర్ల కిందికి మార్చుకోవాలంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో, ఎందుకంటే మరొక 3-4 రోజులు 5 రోజుల పాటు వర్షాలు ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు రైతులు కూడా తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ కిరణ్.